ప్రియమైన జేహోజీ గ్లోబల్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వకంగా ఉన్నానండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 5:31 దయచేసి చదవండి. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తము బలము చేత హెచ్చించి ఉన్నాడు. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించదని జ్ఞానంతోనూ పరిపాలించుచు కొన్ని ఏర్పరచుకున్న గణమనసయ మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాను తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా మీరు రుణం తెచ్చుకోలేని కృపణ తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరందరికీ ఆశీర్వదించండి తండ్రి. నాకు మాకు ఏ వాక్య భాగమే అవసరమైందో వాక్యాన్ని మీరే మన దగ్గర ప్రసాదించి సమస్త ఘనత వెంటనే మీరు పొందుకుంటారని మా కొరకు శ్రీలో ప్రాణం పెట్టి వేసిన వేసే పరిశుభ్రమన్న వ్యక్తుల వినయంతో బ్రతిలా గుర్తించుకున్న తండ్రి. ప్రభుత్వ ప్రియమైన సహోదరి సభ్యులారా, మరొకసారి నేను నాకు పనులు తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపక్షమాపణ నిమిత్తం అండి ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న అందరినీ కూడా ఆయన మనకి పాపక్షమాపణ ఇవ్వడానికి, మన పరలోక రాజ్య భాగ్యం ఇవ్వడానికి నేను దేవుడు తన కుమారుడిని మృతుల్లో నుండి లేవనెత్తారండి. తర్వాత భయంకరమైన సినిమానాన్ని ఆయన అనుభవించినప్పుడు ఆయన నిజమైన మానవుడిగా, నిజమైన దేవుని కుమారుడు ఆయన కూడా ఆయన నిజమైన మానవుడిగా ప్రతి ఒక్క శ్రమను ఆయన కల్పించుకోకుండా అన్ని శ్రమలు మన కొరకు ఆయన శిలువ మీద అనుభవించడం మనం గత ఉప్రేడ రోజు నుంచి 11 డేస్ అన్నింటిలో కూడా మనం ఆ యొక్క శిలువ ధ్యానాలు మనం ధ్యానించుకున్నామండి. ఆ ప్రీమియన్స్ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉప్రేడ రోజున మనం చెప్పుకున్న మాటల్లో ఆయన ఎంత భయంకరంగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఎంత భయంకరమైన శిక్షను ఆయన పొందుతున్నాడో మనం వాక్యం ద్వారా మనం తెలుసుకున్నామండి. నా ప్రీమియన్స్ అంత గొప్ప శిక్షను ఆయన ధృవీకరించకుండా ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టి ఆయన మానవ రూపంలో ఆయన మనిషి కుమారుడిగా ప్రతి ఒక్క శ్రమను ఆయన అనుభవించుకోవాలి. ప్రతి ఒక్క శ్రమను కూడా ఆయన అనుభవించడం చూస్తున్నాం. అయితే నాకు ప్రేమించడం కదా ఆయన తను తాను రిక్తునిగా ఎంతో ఎంతో బలహీనంగా ఆయన దేశంతో ఉన్నారు కదండి. విధంగా ఉంది. ఆత్మ ఏంటంటే తండ్రైన దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయాలని ఒక కమిట్మెంట్తో ఆయన ఉన్నారు కనుక ఆయన ఎంత శారీరకంగా ఎంత బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఆ యొక్క శ్రమలన్నీ కూడా ఆయన సంతోషంగా ఆయన అనుభవించడం మనం చూస్తామండి. మన ప్రేమించ కదా అంత భయంకరమైన శ్రమ అనుభవిస్తూ కూడా ఆయన ఏమంటున్నారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎదురు గారికి వీరిని క్షమించమని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన భయంకరంగా హింసించిన వారిని, భయంకరంగా పిడుగుతులు గుద్దిన వారిని, భయంకరంగా అపహాస్యం చేసిన వారిని, ఏమంటే ఆయన అవమానించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన క్షమించడం మనం చూస్తామండి. ప్రేమించ వీరు ఏం చేస్తున్నారు తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించమని చెప్పడం మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క అపోస్తల కార్యములు 5:31 ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజలకు పాపక్షమాపణ ఇవ్వడం కోసం, పరలోక రాజ్య భాగ్యాన్ని ఇవ్వడం కోసం ఆయన ప్రభువు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మృతులలో నుండి లేవనెత్తాడండి. ఏమన్నా మృత్యుంచేడుగా తిరిగి లేచాడండి. అంటే ఆ యొక్క దేవతలు చెప్తున్నారు ఏంటి మీరు యేసు రోజున ఆ యొక్క శిష్యులు తర్వాత స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన దేహానికి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు పోతామని వెళ్ళిన సందర్భంలో అప్పుడు దేవతలు చెప్తున్నారనమాట. ఆయన ముందుగానే లేఖనముల నెరవేర్పు ప్రకారము ఆయన ముందుగానే లేచి ఉన్నాడు. మీరు ఆయన మృతుల్లో ఎదుగుతున్నారు. అదే మాట యోగు గారు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఏమండి యోగు గారు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి గొప్ప సాక్ష్యాన్ని అక్కడ చెప్పడం మనం చూస్తాం. అట్టి రీతిగానే 135వ దావీదు కీర్తన ఏమంటే 5వ అధ్యాయంలో 135వ దావీదు కీర్తన 5వ వచనంలో ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మహారాజుగా చెప్తున్నాడు అనమాట. ఆయన మన ప్రభువు మన దేవుడు సమస్త దేవతల కంటే ఏమండి ఇహలోకంలో పిలువబడుతున్న దేవతలు, మనుషులందరూ కల్పించుకున్న దేవతలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పవాడు నా దేవుడు, నేను ఖండితంగా చెప్తున్నాను అని ఎవరు చెప్తున్నారండి? ఈ మాట దావీదు మహారాజు గారు చెప్తున్నాడు. దావీదు మహారాజు గారు చెప్తున్నారు అనమాట. మన దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు ఏమండి, ఆయన మహాప్రభువై ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎవరు? దావీదు మహారాజు. తర్వాత అబ్రహాం గారు కూడా సేమ్ అదే మాట చెప్పినారండి.
మోషే గారు కూడా అదే మాట చెప్పి ఉన్నారు ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రిని దేవుని గురించి పాత నిబంధన కాలం నుండి ఏమంటే ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రభువు రక్షకుడు ఆయన స్తోత్రార్హుడని ప్రతి ఒక్కళ్ళు చెప్పడం మనం చూస్తామండి. అయితే అంత గొప్ప దేవుడిని అంత గొప్ప ప్రభువును కేవలం ఆయన యొక్క సులువు శ్రమలను ఎందుకు చేయించారంటే మనకి ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మనకి ఏమండి మనకి పాపక్షమాపణ నిమిత్తం పాపక్షమాపణ ఇవ్వడం కోసం పర్లోక రాజ్యభాగ్యం ఇవ్వడం కోసం తండ్రి తన కుమారుని లోకంలో మన కొరకు విడిచిపెట్టి ఆయన భయంకరమైన సులువులను అనుభవించి సమాప్తమైంది. తండ్రి నా ప్రజల కొరకు నేను ఈ యొక్క రక్షణ కార్యాన్ని ఫుల్ఫిల్గా నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పాను. కంప్లీట్ చేసిన తర్వాత ఆయన లాస్ట్ వారం మనం చెప్పుకున్నాం ఒక శిష్యులు మూసుకున్న గదిలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు మీకు సమాధానం కలుగును గాక, చూడండి నా గాయాలు చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసం ఉంచారండి. తర్వాత తోమాను కూడా ఆయన తోమాకున్న డౌట్స్ అని కూడా అక్కడ క్లారిఫై చేయడం మనం చూస్తున్నాం. మన రివెన్స్ చేసిన తర్వాత ఆయన అంటారనమాట, ఎప్పుడు కూడా తండ్రి దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఏది కూడా మనకు డౌట్ఫుల్గా ఏ యొక్క వాక్యాన్నిలో లిఖింపబడలేదండి. రివెన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయన మనకి బయలుపరచడం మనం చూస్తాం. ఈ వాక్యాలన్నీ కూడా చక్కగా మన వెనుకల్లో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చాడండి. రివెన్స్ అది ఇక్కడ యోగు భక్తుడు చెప్తున్నాడు, ఆ విమోచకుడు సజీవుడు. యోగు కూడా చాలా శ్రమలు పడ్డప్పుడు సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని నేను యోగుకి చాలా బాహ్యపరమైన యొక్క పనిష్మెంట్స్ అన్నీ నేను ఇస్తాను, తన బిడ్డలను చంపేస్తాను, తనకున్నదంతా కూడా పోగొడతాను, యోగు తప్పకుండా నా వైపు తిరుగుతాడని సాతాను తండ్రి అయిన దేవునితో ఛాలెంజ్ చేసింది. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ యొక్క శ్రమలన్నీ కూడా యోగు పొందుకున్నాడండి. పొందుకున్నా కూడా ఆయన ఏమంటాడంటే తండ్రిని విడిచిపెట్టలేదు, నా విమోచకుడు సజీవుడు అని గొప్ప అక్కడ విట్నెస్ని ఆయన ఇవ్వడం మనం చూస్తున్నామండి. అట్టి రీతిగా నేను తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్తున్నారు, పరిశుద్ధాత్మ వారి మీద ఉత్పన్నం ఉండగానే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణలే చక్కటి సువార్తను వాళ్ళు బోధించారండి. చక్కటి సువార్తను బోధించి అనేక మందికి బాప్తీసాలు ఇవ్వటం, ఒకే దినమందు 3000 మంది రక్షణ పొందడం, అలాగే వాళ్ళు కూడా ఎన్నో సూచక్రియలు మహత్కార్యాలు చేశారండి. చూడండి ఇక్కడ అపోస్తల కార్యంలోనే ఉందండి. ఏమండి 4వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఏంటంటే పౌలు గారు పేతురు గారు సువార్త ప్రకటించడానికి పిలుస్తున్నప్పుడు చాలా రోగగ్రస్తులైన వారు పౌలు గారు ఇక్కడ నీడ పడుతుందేమని వాళ్ళు రోగగ్రస్తుల్ని పౌలు ఆ యొక్క పేతురు గారు నీడ పడుతుందేమని ఆయన యొక్క నీడ రోగగ్రస్తుల మీద పడితే వాళ్ళు కూడా స్వస్థ పొందుతారని ఆ యొక్క రోగగ్రస్తులను తీసుకురావడం చూస్తున్నాము. ఇంక వాక్యంలో ఉందండి అన్నమాట. అండ్ అపోస్తల కార్యంలో 4వ అధ్యాయంలో ఉందన్నమాట. అయితే ఈ విధంగా శక్తిని తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని శిష్యులకి ఇవ్వడం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ అంటున్నారు, ప్రభువును తండ్రి అయిన దేవుడు మృతుల్లోనూ లేపనే దానికి మేము సాక్షులము అని చెప్తున్నాం. అంటే ఈ యొక్క సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. మనం కూడా తప్పకుండా అనేక మందికి ఈ యొక్క రక్షణ స్వాతను చాటి చెప్పేవారు ఉండాలండి. ఎందుకంటే మనం కడవరి దినాల్లో ఉన్నాం. సందర్భంగా చూడండి ప్రవీణ్ పగడాల గారు ఆయన మల్టిపుల్ బ్రెయిన్ దేవుడు ఆయన ఇచ్చాడండి. ప్రతి ఒక్క స్వార్థ ప్రసంగాలు కానీ ఆయన ఏంటి మన యొక్క బైబిల్ని ఆయన విశ్లేషించే పద్ధతి కానీ, తర్వాత ఎంతమంది ఎన్ని భయంకరమైన ప్రశ్నలు వేసినా కూడా ఆయన వాక్యంతోనే జవాబు చెప్పడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సాతాను ఆయన శోధించినప్పుడు ఆయన వాక్యంతోనే సమాధానం చెప్పారు. అట్టి రీతిగానే యొక్క ప్రవీణ్ పగడాల గారికి దేవుడు అంతటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆయన ఏ యొక్క ప్రశ్నను కూడా చాలా వాక్యం చూసి అయినా వాక్యం తెలుసుకుని అయినా ఆ ప్రశ్నలు అనేది కూడా జవాబు చెప్పడం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికంటే భిన్నంగా అండి అబ్రహాం గారి కంటే పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులందరికంటే పాత నిబంధనలో ఉన్న భక్తులందరికంటే కూడా భిన్నముగా యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఆయన తను రిక్తంగా చేసుకుని ఏమంటే భయంకరమైన శ్రమలు అనుభవించైనా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మను వారి మీద ఊదినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులుగా శిష్యులందరూ కూడా తండ్రి అయిన దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి గొప్ప సాక్షులుగా ఇందుకు మేమే సాక్షులము
ఎంతో సంతోషంగా చెప్తున్నారండి. అప్పుడు పౌలు గారు చెప్తున్నాడు, తర్వాత పేతురు యోహాను చెప్పారు. శిష్యులందరూ కూడా మేము సాక్షులము. ఎవరికంటే సాక్షులము? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించి తిరిగి లేచారని రుజువు చేయడే. ఆయన ఆ పాతాళాన్ని యొక్క శాపాన్ని, మరణమును, సిలువను, ఇంత భయంకరమైన శోధనను ఆయన జయించి మన కోసం ఆయన విజయోత్సవంతో లేచి ఆయన తను తాను అనేక మంది కనపరుచుకుని అనేకమైన సూచక్రియలు చేసి మహిమ దేహంతో ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఆయన చెప్పాడండి. ఏమంటే యెరూషలేము ప్రభులాగా నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో ఆ విధంగా తిరిగి వస్తాను. అంటే నేను వచ్చేటప్పుడు జడ్జిమెంట్తో వస్తాను. ఇప్పుడు ప్రకటన గ్రంథం అదే చెప్తుందండి. ప్రకటన గ్రంథంలో అంతా కూడా తీర్పు ప్రివెన్స్ అవుతారు. ఏంటంటే ఆయన జడ్జిమెంట్తో వచ్చినప్పుడు చెడు అనేది దాని అంతటా అదే బయటకు పోతుందండి. అదే మంచి అనేది చక్కగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది. ప్రివెన్స్ అవుతారు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? మనం మంచి హృదయాన్ని పొందుకోవాలండి. మన హృదయంలో మార్పు అనేది రప్పించుకోవాలి. కేవలం ఎలా వస్తుందండి మార్పు అనేది? వాక్యం వినడం ద్వారా, వినటి వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం అనేది యేసుక్రీస్తు హృదయానికి మాటలు మనం వినేవారుగా ఉండాలండి. అలా విన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన యొక్క హృదయంలో, మన మైండ్లో ఆయన ఉండి మనం చేసేది ప్రతిదీ కూడా ఇది ఒప్పు, ఇది తప్పు అని దేవుడే మనకి చేసిన జ్ఞానం దయచేస్తారండి. దయచేసినప్పుడు మనం మంచి బిడ్డలుగా జీవిస్తాం. జీవించినప్పుడు ప్రభు తన రాకడతో వచ్చినప్పుడు సమూహంతో, దేవదూతల సమూహంతో ఆయన వస్తాడండి. వచ్చి సింహాసనాసీనుడే ఆయన తీర్పు, ఆయన జడ్జిమెంట్ నుంచి ఏర్పడుకుని వస్తాడండి. వచ్చినప్పుడు చాలా నమ్మకమైన మంచి దశగా మీలో నాకు ఏ దోషం కూడా కనపడలేదు, మీరు అందరూ కూడా కుడివైపుకునండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు మీరు వచ్చి ఈ యొక్క పరలోక రాజ్యంలో మీరు ఆశీనులు అవ్వండి. నా తండ్రి కుడిపార్శ్వమందు నేను ఏ విధంగా అయితే ఆశలుంటాయనో మీరు కూడా తండ్రి కుడిపార్శ్వమందు ఆశీనులు అవ్వడానికి రండి అని తండ్రి అయిన దేవుడు తమ కుమారుని లోకానికి పంపించి మనకి జడ్జిమెంట్ని, తీర్పుని ఇవ్వడానికి వస్తున్నారు. ఆ తీర్పుని మనం ఎదుర్కొనే శక్తిని, మన కెపాసిటీని సంపాదించాలంటే తప్పకుండా వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోండి. వాక్యం మనం ఎప్పుడైతే మన హృదయంలో భద్రపరుచుకున్నామో వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి ప్రతిదీ కూడా ఆచితూచి నడిచే పరిస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. ఆ విధంగా అనుగ్రహించినప్పుడు మన కుటుంబాలన్నీ కూడా చాలా ఆశీర్వదించబడతాయండి. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. అనుగ్రహించడం ద్వారా బాహ్యపరమైన ఆశీర్వాదాలు వస్తాయి, అట్ ది సేమ్ టైం ఆత్మీయపరమైన ఆశీర్వాదాలు కూడా వస్తాయండి. అప్పుడు తండ్రి దేవుడు తన కుమారుని జడ్జిమెంట్తో ఎప్పుడు పంపించినా కూడా మనం సంతోషంగా ఆయన ఎదుర్కొనేవారిగా మనం ఉంటాం. అలాంటి ధైర్యాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు మనకి అందరికీ అనుగ్రహించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు చూడండి. అబ్రహాం గారు చెప్పారు తండ్రి దేవుడు దేవుని యొక్క మహిమ గురించి. ఏమండి కీర్తనాకారుడు దావీదు మహారాజు గారు చెప్పారు. ఏమండి ఈవెన్ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు యొక్క అగ్నిగుణంలోంచి తప్పింపబడినప్పుడు, రక్షింపబడినప్పుడు ఆ యొక్క రాజు చెప్తున్నాడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడినే మనం పూజించండి అని చెప్పారు. తర్వాత దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు దానియేలుని యొక్క సింహాలు ఏమి చేయకుండా ఉన్నప్పుడు ఆ రాజు కూడా చెప్తున్నాడండి దానియేలుకి దేవుడే పూజార్హుడు. అందుకే మనం అందరం కూడా దానియేలు దేవుడినే మనం దేవుడిగా కలిగి ఉన్నాం. కానీ ఆ రోజు నుంచి ఆ యొక్క రాజు శాసనం చేయడం మనం చూస్తున్నామండి దేవుని. అందుకే ఇక్కడ కూడా పేతురు, యోహానులు, ఏమండి ముస్లిం పౌలు గారు చెప్తున్నారన్నమాట, మేము సాక్షులము, యేసుక్రీస్తు ప్రభువారు ప్రభువులకు ప్రభువు, రక్షకుడు అని మేము గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం, మేమే విట్నెస్లు అని చెప్తున్నారండి. ఆ విధంగా మనం కూడా చెప్పాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పూర్తిగా వినేవారిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం దేవుడు మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారండి. ఆ జ్ఞానంతో మనం ఏం చేయగలుగుతామంటే మన బిడ్డలను మంచిగా తెచ్చుకోగలుగుతాము, మన బిడ్డలు బయటకు వెళ్తాం, వాళ్ళు ఉండే విధంగా చూస్తాము. తర్వాత పరలోక రాజ్య భాగ్యానికి కోసం మనం సంతోషంతో, ధైర్యంతో ఎదురు చూసేవారిగా ఉంటామండి. అప్పుడు ఆయన తన ప్రధానత శబ్దంతో కడబోరం రోగినప్పుడు మనం అందరం కూడా సంతోషంగా అక్కడ అక్కడ వరకు మనం ఎదురు చూసేవారిగా మనం ఉంటాం. ఆ విధంగా ధైర్యంతో ఎదురు చూసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని ఇప్పుడు కూడా మన హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితం నాకు ఇవ్వండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకునే వారికి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలంటే అనేక మందికి ఈ కరెక్షన్ సువార్తను మనం చాటి చెప్పేవారు ఉండాలండి. ఆ విధంగా చేసినప్పుడు మనం కూడా దేవుని చేత ప్రశంసలు పొందుకుంటాం. తర్వాత మన సహోదరుడు, మన యొక్క ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ యొక్క ప్రదేశంలో అయితే
తండ్రి కుడిపార్శ్వంలో ఏ విధంగా అయితే ఆయన ఆశలు లేనారో ఆ యొక్క కుడిపార్శ్వంలో ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యంలో మనల్ని కూడా ఆయన ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యాన్ని మనం పొందుకునే విధంగా దేవుడే మనకు సహాయం చేస్తారండి. అటు సహాయాన్ని మనకి మన బిడ్డలకి మనందరికీ దేవుడు కలిగజేసి కాపాడును గాక. ఈ పరిశుధాత్మ వాక్యాన్ని ఇంతటితో మన ఇంట్లో పరిశుధాత్మ దేవుడి గురించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.